ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో సమృద్ధినటువంటి పంట కోయాలని ఎంతమందో కోరుకుంటూ ఉంటారు. ప్రభు కూడా ఈరోజు నీ విషయమై ఎంతగానో ఆలోచించి సమృద్ధినైన పంట నీ ద్వారా కొయ్యాలని ఆయన ఎంతగానో ఆలోచన చేస్తూ ఉన్నారు. మార్కు సువార్త 4:2 నుంచి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను. వినుడి విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మనులేని రాతి నెలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరులేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసిన కనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నెలను పడిన అవి మొలిచి పెరిగి పైరై 30 దంతులుగాను 60 దంతులుగా 100 దంతులుగాను ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. అప్పుడైతే ఆయన వారితో మాట్లాడారు కానీ ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానం గురించి ఆయన అడగడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు, ఈ ఉపమానం మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానాలన్నీ మీకు ఎలాగో తెలియదు. నేను విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు. త్రోవ పక్కన ఉండేవారు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడిన కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అటువల రాతి నెలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరించేవారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతారు కానీ వాక్యం నిమిత్తమే శ్రమ అయినను హింసైనను కలుగుగానే వారు అభ్యంతరపడుదురు. ఇతరుల ముండ్ల పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యం ఇందురు కానీ ఐక్య విచారములను ధనమోసం మరి ఇతర ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యం నడిచివేయటం వల్ల నిష్ఫలమగును. మంచి నెలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించేవారని చెప్పాను. ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక సంగతి అయితే మనం గ్రహించుకోగలగాలి. త్రోవ పక్కన విత్తబడిన వారు ఉన్నారు, రాతి నెలలో విత్తబడిన వారు ఎవరు ఉన్నారు, ఇంకా ముండ్ల పొదల్లో విత్తబడిన వారు ఉన్నారు, ఇంకా మంచి నెలలు కూడా విత్తబడిన వారు ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం ఒక సంగతి గ్రహించుకోవాలి. అన్ని నెలల్లో ఒకే రకమైనటువంటి విత్తనాలు విత్తబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ అది ఫలించేటప్పుడు మాత్రం చాలా రకాలుగా ఫలించింది. 30 దంతులుగా ఫలించింది, 60 దంతులుగా ఫలించింది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితిలో ఫలించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక విత్తనాలు అనేవి ప్రభు అయితే వాక్యం అనేది అందరికీ శ్రేష్టమైన దాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. కానీ హృదయాలు సరిగా లేకపోవడం వల్ల అనేక రకాల బంధకాలు చిక్కుకుపోవడం వల్ల వారి హృదయాలు ఉన్నటువంటి స్థితిని బట్టి మాత్రమే వారు ఫలిస్తున్నారని మనం తెలుసుకోగలగాలి. దేవుడైతే పక్షపాతి కాడు. ప్రతి ఒక్కరి జీవితంలోని ఆయన సమృద్ధి విత్తనాలు విత్తుతూ ఉన్నాడు. వారు ఫలించాలని ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెగక ఈ ప్రతి సమయంలో కూడా విత్తాలని అతడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అనేక మంది సేవకులు అనేక మంది హృదయాల్లో విత్తుతూ ఉన్నారు. కానీ అనేక మంది కొంతమంది 30 దంతులుగా, కొంతమంది 60 దంతులుగా, కొంతమంది 100 దంతులుగా ఫలిస్తూ ఉన్నారు. ఓపికతో ఎవరైతే ఉన్నారో ఇంకా కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో ఫలించాలన్న ఆశతో ఇంకా ఆయన సన్నిధిలో గుమ్మం గడప యొద్ద కన్నీరు కారుస్తూ ఉన్నారో వారి జీవితంలో ఎక్కువ ఫలింపు అనేది మనం చూస్తున్నాం. కనుక మన హృదయాలు కానీ సరిచేసుకోగలిగితే హృదయాల్లోని ఉండేటువంటి బలహీనతలన్నింటినీ మనం విడిచిపెట్టుకోవడానికి ఆయన సహాయం అడిగినట్లయితే ఖచ్చితంగా మనం అన్ని విషయాల్లో వరదలుతాం. ఎటువైపు నుంచి దాడి అనేది ఉండదు. నీ గురించి వ్యతిరేకంగా పనిచేసే శక్తులేవి నీ మీద పనిచేయలేవు. కనుక వాక్యం ఎంతో బలమైనది, శక్తివంతమైనది. కనుక ప్రభు అయితే చెవులు గలవాడు వినుగాక అని చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు నీ హృదయాన్ని నువ్వు తెరిచినట్లయితే ఖచ్చితంగా నీ చెవుల్లో నుంచి నీ హృదయంలోకి ప్రవహించేటువంటి ఆ యొక్క వాక్యం నీలో ఫలించాలని ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ లేఖనాల కొరకు నిన్ను సిద్ధం చేసుకోగలగాలి. అలా ఎప్పుడైతే నువ్వు సిద్ధం చేసుకుంటావో సమృద్ధి అయిన పంట నీకు తెలియకుండానే నీ జీవితంలో కోయడం నువ్వు ప్రారంభిస్తుంటావు. నిన్ను బట్టి ఆయనకి ఎంతో సంతోషం కలుగుతుంది. ప్రభు మీ దయగలిగే నష్టాలకు అప్పగించుకుంటుండగా నాయన శ్రేష్టమైన అందరి జీవితంలో విదుతుండగా ఎవరికి వారే ఫలించినట్లుగా తండ్రి వారి మార్గాల్లో ప్రభు ఆటంకములన్నింటినీ గ్రహించి ప్రత్యక్షత కలిగి వాటిలోంచి విడిపించబడుటకు నాయన తమ వంతుగా ప్రయాసపడని కృప దయచేయమని, ఎక్కువగా ఫలించినట్లుగా కృపతో నింపి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, నీ శ్రేష్టమైన సన్నిధి మొదలుకొని సదాకాలం తోడుగా వచ్చి నడిపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.